వెల్కమ్ టు బీసీ ద ట్రావెలర్. భగవద్గీత అనేటువంటి పుస్తకాన్ని చదవాలి, అది మామూలు పుస్తకం లాంటిదే కదా అని మాలాంటి వాళ్ళకు సందేశం చెప్పండి. హరే కృష్ణ అండి, మీరు అడిగిన ప్రశ్న సహజమే. అది మామూలు పుస్తకం అని అనుకుంటున్నారు, కానీ అది మామూలు పుస్తకం కాదు. ఏ రకంగా అయితే ఏదైనా మొబైల్ మనము ఏదైనా కొత్త ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఆ కంపెనీ వాడు దాని యొక్క ప్రోడక్ట్ గురించి వివరిస్తూ దాంట్లో బాధలు, దాంట్లో టెక్నికాలిటీస్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి ఏదైతే మాన్యువల్ ఇస్తాడో, అదేవిధంగా భగవంతుడు మనను తయారు చేసిన ఆ భగవంతుడు మనకు మన జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాంట్లో సాల్వ్ ఎలా చేయాలనేది ఆ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ సొల్యూషన్ బుక్కే ఈ భగవద్గీత మాన్యువల్. అందుకొరకే ఇది కేవలం ఎవరో మీలాంటి మాలాంటి వాళ్ళు ఎవరో రచించిన పుస్తకం కాదు. 5000 సంవత్సరాల క్రితం నుండి శ్రీకృష్ణుడు అందించిన భగవద్గీత ప్రతిరోజు చదవబడే భగవద్గీత. ఇది ఎన్నో తరతరాలుగా వస్తుంది. దీనిలో ఎప్పుడు మార్పిడి జరగలేదు. మామూలుగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఎప్పుడప్పుడు మార్పులు జరుగుతాయి, కానీ ఈ భగవద్గీతలో మార్పులు జరగలేదు. కాబట్టి ఇది సనాతనంగా అందరికీ ప్రవర్తిస్తుంది. అమెరికా కానీ, పాకిస్తాన్ కానీ, ఇండియా కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఆచరించవచ్చు. కాబట్టి ఈ భగవద్గీత మనం చదువుదాం. ఇది సహజమైన పుస్తకం కాదు. దీన్ని చదివి మన తలరాతను మనం శ్రీమన్నారాయణ. హరే కృష్ణ. మహాభారత యుద్ధం లోపల ఒక రోజు లోపల అంటే 18 అధ్యాయాలని కూడా అంత తక్కువ సమయం లోపల అంటే 1 డే డ్యూరేషన్ లోపల అంత సెషన్ లోపల ఎట్లా ఇది మీరు అనుకుంటున్నారు 1 డే అంటున్నారు. 1 డే కూడా కాదు, ఓన్లీ 45 మినిట్స్, 45 నిమిషాలు మాత్రమే శ్రీకృష్ణుడు అర్జునునికి ఆ రణరంగంలో, కురుక్షేత్ర రణరంగంలో ఈ భగవద్గీతను చెప్పారు. ఇందులో 700 శ్లోకాలు ఉన్నాయి, 18 అధ్యాయాలు ఉన్నాయి. ఇది కేవలము ఏదో మీరు అంటున్నట్టుగా ఒక దినం అంతా జరగలేదు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మరెన్నడు ఏ భగవంతుడు చెప్పలేడు. శ్రీరాముడు కూడా స్వయంగా చెప్పలేడు నన్ను మీరు పూజించడని. కానీ ప్రత్యేకించి శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ, మానవాళికి చెప్తూ రిఫర్ చేస్తూ ఇచ్చినదే ఈ భగవద్గీత, మన తలరాతను మార్చే గీత. హరే కృష్ణ. సరళం దే మాత్రమే భక్తివేదాంత స్వామి ఇదే సరళంగా శ్రీమన్నారాయణ. పూజలో కూర్చునే వాళ్ళు మినహా ఈ మధ్యలో ఎవరు రావద్దండి దయచేసి. వాలంటీర్స్ కూడా ఇద్దరు ముగ్గురు ప్రతి పదార్థము సరళ భాషలో. మరి కాసేపట్లో సోమవారం ఏం చేస్తారు ఇక్కడికి? మొత్తం ప్రపంచంలో 80 భాషలలో ప్రింట్ అవుతుంది. ప్రతి పదానికి అర్థం ఉంది. సంస్కృత ప్రతి పదానికి అర్థము ఇంకా 700 శ్లోకాలకు భావార్థంతో సహా ఉంటుంది. సులువుగా అర్థం ఈ విధంగా ఉంది. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఎటు వెళ్ళినా ఇచ్చే భగవద్గీత ఇది. మొత్తం 80 భాషల్లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ భాషలు. జై శ్రీమన్నారాయణ. మీరు వాలంటీర్స్ 50 రూపాయలు. అయితే ఆషాఢ మాసంలో పూరి జగన్నాథ్ రథయాత్ర మనందరికీ తెలిసిన విధంగా స్వామివారి మూల విరాటులు శ్రీకృష్ణ భగవానుడు మందిరం నుండి బయటికి కదిలి వస్తారు. ఎందుకంటే ఇప్పటి కాలం లోపల అందరూ ఇంట్లో బిజీ ఉన్నారు, టెంపుల్కి రావాలంటే కొంచెం టైం లేదు, అందరికీ నో టైం డిసీజ్ అని అంటారు. కాబట్టి వీళ్ళందరినీ కలవడానికి భగవంతుడు ఒక టైం ఎంచుకున్నాడు. ఆషాఢ మాసం విద్యలో పూరి జగన్నాథ్ రథయాత్రలో నేను బయటికి వచ్చి అందరికీ దర్శనం ఇస్తాను. కాబట్టి 27 నాడు పూరి జగన్నాథ్లో రథయాత్ర ఉంది. అదే సందర్భంలో 29 నాడు మన సిద్దిపేటలో కూడా ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి జగన్నాథ రథయాత్ర మొదలవుతుంది. దయచేసి అందరూ ఈ రథయాత్రలో పాల్గొనండి, స్వామివారి ఆశీస్సులు పొందండి. రథేతు వామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని బ్రహ్మాండ పురాణం చెప్తుంది. ఎవరైతే ఈ శ్రీకృష్ణుని రథం పైన ఆసీనుడై కదులుతుండగా దర్శించుకొని ఆ రథాన్ని లాగుతారో వాళ్ళకు పునర్జన్మ అనేది ఉండదు అని చెప్తుంది. దయచేసి సమయం చెప్పండి. తేదీ జూన్ 29 నాడు 3 గంటలకు స్టార్ట్ అవుతుంది.
ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి బయలుదేరి సిద్దిపేట పుర వీధుల్లో తిరిగి మళ్ళీ ఇక్కడ శ్రీనివాస ధ్యాన మందిరంలో సాయంత్రం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు 108 రకాల నైవేద్యాలు మరియు ఆరతి కార్యక్రమాలు ఉన్నాయి. హరే కృష్ణ. ఇప్పుడు ఆచమనంతో ప్రారంభం చేస్తాం. ముందుగా దేనికోసం చేస్తున్నాం ఇదంతా? మన సెల్ ఫోన్ అనే రీఛార్జ్ చేసుకోవడం కోసం. ఈ శరీరం అనే సెల్ ఫోన్ రీఛార్జింగ్ ఇది మనం చేసేది. ఆచమనం ప్రారంభిద్దాం. ముందుగా ఒకసారి చేయగలుగుకోండి. మేము చెప్పినప్పుడు చెప్పినట్టుగా అనండి. ఆచమ్య ఒకసారి పోసుకోండి చేతిలో. ఓం అచ్యుతాయ నమః. రెండవసారి ఓం అనంతాయ నమః. మూడవసారి ఓం గోవిందాయ నమః. చేయి కడిగేసుకోండి. ఇప్పుడు ఈ మన ఆలయం అని అనుకున్నాం కదా మన శరీరాన్ని, దాని 12 స్థానాలని మనం టచ్ చేస్తాం. ఇప్పుడు నామం చెబుతూ మేము చేస్తుంటాం. చూసి మీరు కూడా అట్లా అనుకరించండి. ముందు కుడివైపు, తర్వాత ఎడమవైపు. మా కుడివైపు ఇటు, మీగెటు